కీర్తనలు 16వ కీర్తన 11వ వచనంలో గనక చూసుకున్నట్లయితే, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషములు కలవు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆయన సన్నిధిలో వస్తేనే సంపూర్ణ సంతోషం. దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధిలో మొరపెట్టకుండా కుటుంబాలలో, వ్యక్తులలో సంతోషము కలగబడాలి అని అంటే ఎప్పటికీ రానే రాదండి. నీ జ్ఞానమును బట్టియు, నీవు నడుస్తూ ఉన్న ప్రవర్తనను బట్టియు, నువ్వు సంపాదిస్తున్న సంపాదనను బట్టియు, నీకున్న ధనమును బట్టియు, నీ కుటుంబంలో ఆనందము, సంపూర్ణమైన సంతోషము కలగాలి అని అంటే వాటి బట్టి రాదు. కానీ నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదనని దావీదు భక్తుడు ఏ విధముగైతే సెలవిస్తూ ఉన్నాడో ఆ విధముగా మనం దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషాన్ని వెతికి వాటిని పొందుకునే వారి వలె ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని దగ్గర సంపూర్ణమైన సంతోషము ఉన్నది అన్నని తెలుసుకున్నాం. ఆ సంపూర్ణమైన సంతోషము రావాలి అని అంటే మనం ఏం చేయాలి? మొదటిగా మనము చూసుకున్నట్లయితే సంపూర్ణమైన సంతోషము రావాలి అని అంటే దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎప్పుడు చేయాలి? దినములో మొదటి ప్రార్థన ఎప్పుడు చేయాలి? ఆ మొదటి ప్రార్థన చేయటము వలన మనకి ఏం జరుగుతుంది గనక మనము పరిశీలనకు తీసుకొని వచ్చినట్లయితే, నిర్గమాకాండము 16వ అధ్యాయము 13, 14 వచనాలు గనక మనము చూసుకున్నట్లయితే, కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను, ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఇరిగిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనపడెను. పడిన ఆ మంచు ఇరిగిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనపడెను. ఇక్కడ పూరేళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. అదే విధముగా సన్నని నూగు వలె ఉన్న యొక్క కణములు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆ యొక్క సన్నని నూగు వలె కనిపిస్తూ ఉన్న కణములు ఏమిటి అని అంటే, అది ఒక మన్నాగా మనకి యొక్క బైబిల్ గ్రంథంలో కనిపించబడుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క మంచు ఎప్పుడు పడుతుందండి? అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. చిన్న బిడ్డలకి, వృద్ధులకి, నడికారి వయసు కలిగిన వారికి, యవ్వనస్తులకి అందరికీ తెలుసు. మంచు ఏ కాల సమయంలో పడుతూ ఉంది? మంచు ఉదయకాల సమయంలో మాత్రమే పడుతూ ఉన్నది. అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశమునకు ప్రయాణమైపోయి వెళుతూ ఉన్న సమయాలలో అరణ్యంలో వారికి ఆకలి దప్పులు వేసినప్పుడు, మోషే గారు మీద సనిగినప్పుడు, ఇక్కడ ఐగుప్తు దేశంలో సమాధులు లేవని మమ్మల్ని అరణ్యంలో చనిపోవటానికి మమ్మల్ని తీసుకొని వచ్చావా? తినటానికి ఆహారం లేదు, త్రాగటానికి నీళ్లు లేవని సనుగుతూ ఉంటే మోషే గారు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టినప్పుడు, మోషే గారు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజల కోసము దేవాతి దేవుడు యెహోవా దేవుడు పూరేళ్లను ఆ యొక్క ఆహారముగా వాటికి ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చారు. తరువాత మన్నాను కూడా ఆకాశము నుంచి కురిపించేలాగా చేశాడు. ఇక్కడ మన్నా ఉదయకాల సమయమున చూడండి, ఉదయమున మంచు వాళ్ళ పాలెము చుట్టూ పడి ఉండదు. పాలెము అని అంటే వారు డేరాలు వేసుకున్నారు. పాలెము అని అంటే వారు నివసిస్తూ ఉన్న ప్రాంతాన్ని పాలెము అని అంటారు. చుట్టుప్రక్కల ఉన్న ఇళ్ళు ఉన్న స్థలాలని పాలెము అని చెప్పబడుతూ ఉంటుందన్నమాట. వారి యొక్క పాలెము చుట్టూ, వారు నివసిస్తూ ఉన్న నివాసముల చుట్టూ, వారు ఉంటూ ఉన్న ప్రతి ఒక్క విధానముల చుట్టూ కూడా ఉదయకాల సమయమున మంచుతో కూడిన, మంచులో ఇరిగిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యమును మీద చూచినప్పుడు అది కనపడుతూ ఉన్నవి. ఆ యొక్క నూగు మంచు వలె ఉన్నవి మన్నా ఎక్కడ కలిసిపోయి ఉన్నదంట? మంచులో కలిసిపోయి ఉన్నది. ఎక్కడ కలిసిపోయి ఉన్నది? మంచులో ఇరిగిపోయి ఉన్నది. అంటే
మంచులో కలగలపబడి ఉన్నది. అంటే దానికి అర్థం ఏమిటి అని అంటే, మన్నా ఆకాశము నుంచి కురిపించినప్పుడు ఈ యొక్క రాత్రికాల సమయంలో ఇశ్రాయేలు ప్రజలు నిద్రపోతూ ఉంటే తెల్లవారుజామున ఆ యొక్క మంచు పడుతూ ఉన్న సమయాలలో ఆ యొక్క మన్నాను కూడా భూమి మీద పడుతూ ఉన్నప్పుడు వాటిని చక్కగా పాడవకుండా, ఎలాంటి యొక్క దుర్వాసన రాకుండా దేవాది దేవుడు ఆ మన్నా మీద ఏం చేశాడు అని అంటే మంచును కూడా కురిపించేటట్లుగా చేసి ఉంచాడు. ఆ మంచు ఇరిగిపోక మునిపే, ఆ మంచు కరిగిపోక మునిపే ఆ పాళెంలో ఉన్న ప్రజలందరూ కూడా వెళ్ళిపోయి ఆ మన్నాను చేతిలో పట్టుకోవాలి, వారి దగ్గర ఉన్న వస్తువుల్లోకి తీసుకొని రావాలి. ఆ మంచు గనక ఇరిగిపోయిందనుకోండి, ఆ మంచు కరిగిపోయిన తరువాత 6 గంటలకి 7 గంటలకి తర్వాత మేము ఎప్పుడుకో నిద్రపోయి లేచి ఆ మన్నాను మేము స్వీకరించుకుంటాము అని అంటే ఆ మన్నా చెడు వాసన కలుగుతూ ఉంటుందంట. అందుకనే మంచు కరిగిపోయే సమయాలలోనికి వెళ్ళే మన్నాను తీసుకునే వారిగా ఉండాలి. దేవుడు ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు ఆ పనిని చేస్తేనే అది దుర్వాసన చెందదు. కీడు కలిగిన ప్రాంతముల వైపు అడుగులు వేయటానికి సిద్ధపడటానికి వీలు లేదు. కాబట్టి ఉదయకాల సమయంలోనే ఇశ్రాయేలు ప్రజలు మన్నాను స్వీకరించే వారిగా ఉంటారు. 10 గంటలకు లేచి మన్నాను స్వీకరిద్దాము అని అంటే చక్కగా ఆ యొక్క మన్ను కరిగిపోతుంది. ఎండకి కరిగిపోయిన తరువాత మన్నాను స్వీకరించటానికి కంపు కొడుతుందంట. కుళ్ళిపోతుంది, కంపు కొడుతుంది. కరెంటు పోతే ఫ్రిడ్జ్లో ఐస్ అంతా కరిగిపోయింది అనుకోండి, మనం ఆహార పదార్థాలు పెట్టినప్పుడు ఆ మాంసమును కానీ ఆహార పదార్థాలను కానీ బయటికి తీసివేసినప్పుడు ఆహార పదార్థాలు చెడు వాసన వస్తాయా రావా? వస్తాయి. అదే విధముగా ఈ మన్నాను కూడా మంచులో ఇరిగిపోయేటట్లుగా చేసి మళ్ళీ సూర్యరశ్మి పడకుండా మునిపే అది కరిగిపోతూ ఉన్న సమయాలలోనే దాన్ని స్వీకరించుకొని వీరు వాటిని ఆహారముగా వండుకొని తినాలి. అది దేవుని యొక్క చెప్పిన యొక్క విధానం. అది ఎప్పుడు జరగబడుతుంది అని అంటే సూర్యరశ్మి రాక మునిపే ఆ పని చేయాలి ఇశ్రాయేలు ప్రజలు. సూర్యరశ్మి వచ్చిన తర్వాత ఆహారాన్ని స్వీకరించుకోవటానికి లేదు. సూర్యరశ్మి రాక మునిపే వారు ఆహారాన్ని స్వీకరించుకోవాలని దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా మన యొక్క ప్రార్థనలు కూడా ఎప్పుడు జరపబడాలి అని అంటే మన కుటుంబాలలో సూర్యరశ్మి రాక మునిపే మన యొక్క ప్రార్థనలు ధూపము వలె నీ కుటుంబంలో ఎప్పుడైతే వెయ్యదలిచిన ప్రార్థనలు ఉంటాయో ఆ కుటుంబము ఆశీర్వదించబడిన కుటుంబము వలె ఉంటుంది. కిలకిల రాగాలతో పక్షులు కిలకిల రాగాలతో ఆ రాగాలు దేవుని సన్నిధికి వినబడక మునిపే నీ రాగ ప్రతి గానాలు దేవునికి వినబడిన అనుకోండి, నీ కుటుంబము ఎంత ఆశీర్వాదంగా ఎంత సంతోషముగా ఉంటుందో తెలుసా? ఆ రోజంతా కూడా చాలా సంతోషముగా ఉంచబడుతూ ఉంటుంది. సంపూర్ణ సంతోషముతో నీ కుటుంబం ఉంచబడుతూ ఉంటుంది. ఎవ్వరితో మాట్లాడక మునిపే, సూర్యరశ్మి రాక మునిపే పక్షుల కిలకిల రావాలు రాక వినపడక మునిపే దేవుని సన్నిధిలో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రత్యేకమైన గదిలోనికి వెళ్ళి ప్రత్యేకముగా మోకరిల్లి ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ధూపం వలె దేవుని సన్నిధికి చేర్చబడేలాగా ఎప్పుడు ఉండాలి. ఉదయకాల సమయంలో నీ ప్రార్థనలు ఉండాలి. సూర్యరశ్మి వచ్చిన తర్వాత నేను ప్రార్థన చేస్తానంటే ఎలా జరగబడుతుంది? నీకంటే ముందుగా కూడా పక్షుల కిలకిలా రాగాలతో దేవుణ్ణి ఆలకిస్తున్నాయి కదా, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి కదా. వాటికంటే ముందుగా కూడా దేవుణ్ణి నీవు స్తుతించలేవా? దేవదూతల కంటే కొంచెం వానిగానే నిన్ను తక్కువగా చేసి ఉన్నాడే. మరి చిన్న పక్షులు, కొంచెం మాంసము కలిగిన పక్షులు, 2 రెక్కలతో ఎగిరే పక్షులు, ఎవరో గింజలు వేస్తేనే వాటిని తినగలిగిన పక్షుల కంటే కూడా శ్రేష్టముగా దేవుడు నిన్ను ఉంచాడని అంటే దేవుణ్ణి ఇంకా నీవు దేవుణ్ణి ఏ విధముగా స్తుతించేవారిగా ఉండాలి? ఉదయకాల సమయంలో నీ కొరికే ప్రార్థన చేయమంటూ ఉన్నాడు. నీ కుటుంబం కొరకు, నీ ఆరోగ్యముల కొరకు, నీ బిడ్డల కొరకు, నీ యొక్క రక్షణ కొరకు, నీ కుటుంబంలో సంపూర్ణ సంతోషము కలగటానికి కొరకే ఉదయకాల సమయంలో సూర్యరశ్మి రాక మునిపే పక్షుల కిలకిలా రాగాలు వినిపించక మునిపే దేవుని సన్నిధిలో నీ రాగాలు దేవుని సన్నిధికి వినపడేలాగా ఉండాలి. అలా వినబడేలాగా నీ జీవితం ఉంచబడుతూ ఉంటుందా? దేవుని సన్నిధిలో నీ ప్రార్థన ధూపం వలె దేవుని సన్నిధికి చేరేలాగా నీ యొక్క ప్రార్థనలు ఉండబడుతూ ఉన్నాయా? దావీదు భక్తుడు అంటూ ఉంటాడు కదా, చూడండి, దావీదు భక్తుడు ఈ విధముగా అంటూ ఉంటాడు. 55వ కీర్తన 17వ వచనములో కనుక మనం చూసుకున్నట్లయితే దావీదు భక్తుడు ఒక రాజు, రాజ్యాలేలే రారాజు,
ఎంతగానో అనేకుల్ని, పేదింటి వారిని, గొప్పింటి వారిని అందరిని కూడా సమానముగా చూసే రారాజు, ఎంతో నైపుణ్యము కలిగిన రారాజు దేవుని సన్నిధిలో ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దావీదు భక్తుడండి చేసింది ఈ ప్రార్థన. 55వ కీర్తన పైన గనక చూసుకున్నట్లయితే ప్రధాన గాయకుని తంతి వాయిద్యముల మీద పాడదగినది, దావీదు రచించినది దైవ ధ్యానము. కనిపించిందా? ఇది ఎవరు రాశారు? ప్రధాన గాయకుడు అంట. దావీదు గారు సింగర్. దావీదు గారు ఒక యుద్ధ నేర్పరి. సలోమాను మహారాజు యొక్క చక్కని యొక్క తండ్రి. యూదా గోత్రపు సింహములో పుట్టబడిన, చక్కని గోత్రములో పుట్టబడిన దావీదు ఎంతగానో మంచివాడు. అలాంటి మంచివాడు టైం లేకపోయినప్పటికీ, దావీదుకి 24 గంటలే ఉన్నాయి సమయం, మనకి 24 గంటలే ఉన్నాయి సమయం. అంత చక్కని యొక్క పనిబాటలు కలిగిన వాడు, రాజ్యాన్ని చక్కగా నడిపించేవాడే. సాయంకాల సమయమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకొందును. 56వ కీర్తన 8వ వచనములో గనక మనము చూసుకున్నట్లయితే, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. దావీదు భక్తుడు చక్కగా ఆ యొక్క కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఆ కన్నీటి యొక్క ఎక్కడ దాచబడి ఉన్నదంట? బుడ్డిలో దాచబడి ఉన్నది. నీ కన్నీరు ద్వారా నీవు బాధపడుతూ ఉన్నావేమో, నీ కన్నీటి ద్వారా అవహేళనలు జరపబడుతూ ఉన్నాయేమో, ఎగతాళి చేసేవారి దగ్గర కానీ నీవు కన్నీరు కార్చడానికి వీలు లేనే లేదు. నీ కన్నీటికి విలువ ఉన్నదని గొప్పగా తెలుసుకునేవారిగా ఉండాలి. నీ కన్నీటిని దాచబడే వారి దగ్గర నీవు కన్నీరు కార్చినట్లయితే, ఒకానొక సమయంలో నీ కన్నీటిని చూసి నీకు ప్రతిఫలాలు ఇచ్చే దేవుని దగ్గరికి మనము రావాలి. దావీదు మహారాజు సాయంకాలమున ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మధ్యాహ్నం కాల సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ధ్యానిస్తూ ఉన్నాడు, మొరపెడుతూ ఉన్నాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. 24 గంటల సమయమే కదా దావీదు గారికి కూడా ఉన్నది. ఇంకా కొంచెం ఏమైనా సమయం ఉన్నది అనుకుంటున్నారా? లేనే లేదు. మనకును 24 గంటలే ఉన్నాయి, దావీదు గారికి కూడా 24 గంటలే ఉన్నాయి. అంతగా కూడా దేవుడిని సాయంకాల, మధ్యాహ్నకాల, ఉదయకాల సమయంలో దేవుడిని ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనలు దేవుడు తప్పక ఆలకిస్తాడని గొప్పగా నమ్ముతూ ఉన్నాడు. మీరు నమ్ముతూ ఉన్నారా? మీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాయని గొప్పగా మీరు నమ్ముతూ ఉన్నారా? ప్రార్థన చేస్తే దేవుడు తప్పక ఆలకించేవాడిగా ఉంటాడు. మొరపెట్టుడి, మీ కార్యములు నేను నెరవేరుస్తానని అంటూ ఉన్నాడు. అదే విధముగా చూడండి, ఒక ధనవంతుడు, ఆ ధనవంతుడికి ఎంతమంది బిడ్డలు ఉన్నారు? ఆ ధనవంతుడు కూడా దేవుడిని ఏ విధముగా ప్రార్థన చేస్తూ ఉన్నారు? వారి బిడ్డల కొరకు ఏ కాలం సమయంలో లేచి ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఒకసారి జ్ఞాప్తికి తెచ్చుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనై దేవుని యొద్ద భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమారులు కలిగారంట. చాలండి, చాలండి. ఎంతమంది ఇప్పుడు పిల్లలు చూడండి? 7 కుమారులు, 3 కుమార్తెలు. మొత్తం ఎంతమంది? 10 మంది. ఈ 10 మంది బిడ్డలు కలిగిన ధనవంతుడు యోబు గారు. ఎంత చెడుతనాన్ని విడిచిపెట్టాడంటే, చెడుతనాన్ని విడిచిపెట్టాడు, యథార్థతను హత్తుకొన్నాడు, న్యాయముగా జరిగిస్తూ ఉన్నాడు తన ప్రవర్తనని. కలిగిన ఊజు దేశమునందు గొప్ప ధనవంతుడు యోబు గారంట. ఈ యోబు గారికి 10 మంది సంతానం. 10 మంది సంతానం వారి కొరకు ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నారో చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తిగాక యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి
అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచూ ఉండెను. యోబు నిత్యము అంటే ప్రతిరోజు. అరుణోదయమున కనిపించిందా మీకు? నిత్యము పైన ఉన్నది చూడండి. అరుణోదయమున లేచి, అరుణోదయము అనంటే చీకటి ఇంకా చీకటిగా ఉండినప్పుడే 3 గంటల నుంచి 6 గంటల మధ్య సమయంలోనే అరుణోదయం అని అంటూ ఉంటారు. కాబట్టి ఈ అరుణోదయ సమయంలో లేచి 10 మంది బిడ్డల కొరకు ఒక్కొక్కరి కొరకు దహన బలులు అర్పిస్తూ ఉన్నారు. దహన బలి ఎలా అర్పిస్తారు? చక్కగా వినాలి వాక్యం. దహన బలి ఎలా అర్పిస్తారు? కట్టెలను తీసుకొని రావాలి, ఒకదాని మీద ఒకటి కట్టెలను పేర్చాలి, మందలో నుంచి పొట్టేలను కానీ చక్కని కొవ్వుతో కూడిన పొట్టేలను తీసుకొని వచ్చి ఆ కట్టెల మీద పేర్చి వాటి మీద కాల్చి వేయబడినప్పుడు అది బూడిదతో సహా అయినప్పుడు అది దహన బలి అర్పించటం అంటారు. దేని కొరకు అంత దహన బలి అర్పిస్తూ ఉన్నాడంట? వారి విందు చొప్పున పూర్తిగా యోబు తన కుమారులు పాపము చేసి తన హృదయంలో దేవుణ్ణి దూషించిరేమో అని అంట. దేవుని దూషించిరేమో, హృదయంలో దేవుని దూషించారేమో, తెలియకుండా పాపం చేశారేమో, తెలియకుండా ఎలాంటి యొక్క దుర్మార్గుల చెంతకు వారు వెళ్ళారేమో అరుణని అరుణోదయమున లేచి 10 మంది బిడ్డల కొరకు వారు దహన బలులు అర్పిస్తూ ఉన్నారు. యోబు నిత్యము ఇలాగే చేస్తూ ఉన్నాడు. అందుకనే యోబు యథార్థవంతుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. మరి మన కుటుంబాలలో మీకు ఒక్కొక్కరికి ఎంతమంది ఉన్నారండి బిడ్డలు? ఒక్కరు ఇద్దరే లేకపోతే ముగ్గురు. మరి ముగ్గురు కొరకు అరుణోదయమున లేచి, అయ్యా మా పితరులు చేసిన పాపాలు, మేం చేసిన దోషాలు మా బిడ్డలకు అంటకుండా వారి చుట్టూ కాపుదల దయచే ప్రభా అని ఏ రోజైనా కానీ అరుణోదయమున లేచి ప్రార్థించిన సంగతులు ఏనాడైనా ఉన్నాయా? అలా ఉండినప్పుడే మనము ఆశీర్వాద గుంపులో ఉండేవారిగా ఉంటాం. ఆశీర్వాదాన్ని బహుగా ఫలించేవారిగా ఉంటాం. నీ బిడ్డల కొరకు, నీ బిడ్డలకి ఇద్దరే లేకపోతే ముగ్గురు, వారి కొరకు అరుణోదయమున లేచి ఏ పాపాలు ఏ దోషాలు వారిని అంటకుండా, ఈ లోకంలో ఉన్న దుష్ట మృగముల చెంతకు వెళ్లకుండా, దుష్టకాలంలోనికి వాళ్ళని లాగకుండా, దుష్టుల మార్గంలోనికి రానియకుండా, అయా నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషము ఉన్నాయి కదా ప్రభా, నీ సన్నిధిలోనే ఉంచు ప్రభా అని అరుణోదయమున లేచి ప్రార్థించేవారిగా ఉన్నారా? అలా ప్రార్థన చేసిన కుటుంబాలు వర్ధిల్లేవిగా ఉంటాయి. ఎలాంటి ప్రార్థన చేయాలంటే పితరుల నుంచి వచ్చే దోషాలు, పితరుల నుంచి వచ్చే పాపాలు, నీ పాపాలు అవి వారిని అంటనీయకుండా, అయా నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషము ఉన్నది కనుక ప్రభువా, సమూయేలుని ఏ విధముగా అయితే నేను ఆ షీలోహు ప్రార్థనా మందిరంలో పెంచి ఆశీర్వాదించబడేలాగా ఉంచావో ప్రభా, అలాగే నా బిడ్డలు కూడా నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషము కలిగేలాగా ఉంచు ప్రభా అని వారి కొరకు అరుణోదయమున లేచి ప్రార్థించేవారిగా ఉండాలి. మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనం. మీరు శోధనలోనికి ప్రవేశింపకుండునట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. చాలమ్మా, మీరు శోధనలోనికి ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. శోధన వచ్చిన తర్వాత దేవుని పాదాలు పట్టుకొని అయ్యా నన్ను మర్చిపోయావు ప్రభువా అని అనుకోవటము కంటే కూడా శోధన రాకమునుపే నీవు ప్రార్థన చేసినట్లయితే ఆ శోధన తప్పించగలిగిన శక్తి దేవుడు నీకు దయచేయడా? ఆ శోధనని తరిమి కొట్టగలిగిన ధైర్యాన్ని నీకు దేవుడు దయచేయడా? శోధనలోనికి ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువగా ఉండి ప్రార్థన చేసేవారి వలె ఉండాలి. బుద్ధి కలిగిన కన్యకలు మెలకువ కలిగి తన యొక్క శరీరాన్ని ఆత్మను సిద్ధపరచుకొని దివిటీల పట్టుకొని వెలిగించబడేలాగా వారి జీవితాలను తయారు చేసుకున్నారు. మెలకువ కలిగి శోధనలోనికి మీ కుటుంబాలు వెళ్ళక మునుపే, శోధనలోనికి మీ కుమార్తెలు వెళ్ళక మునుపే, శోధనలోనికి మీ కుమారులు వెళ్ళక మునుపే, శోధనలోనికి మీ భర్త వెళ్ళక మునుపే, శోధనలోనికి నీవు వెళ్ళక మునుపే
ప్రార్థన చేసేవారిగా ఉంటే దేవుడు తప్పకుండా మీ ప్రార్థన ఆలకించి శ్రమల వెంట వైపు కాకుండా, శోధనల వెంట నీవు వెళ్లకుండా దేవుడు సంపూర్ణ సంతోషముతో నీ కుటుంబము నింపబడేలాగా దేవుడు ఉంచబడుతూ ఉంటాడు. మెలకువ కలిగి ప్రార్థన చేసేవారి వలె ఉండాలి. ఆత్మసిద్ధమే కానీ, పేతురు అంటూ ఉన్నాడయ్యా, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనముగా ఉన్నదయ్యా. అయ్యో, నేను దేవుని ధ్యానిస్తూ ఉన్నాను, నా పెదవులతో నేను దేవుని ధ్యానిస్తూ ఉన్నాను, నా హృదయం అంతా నేను దేవుని ధ్యానిస్తూ ఉన్నాను, నేను ఉదయం లేచిన దగ్గర నుంచి దేవుని స్తుతిస్తూనే ఉన్నాను, అయినప్పటికీ కూడా నా శరీరం ప్రార్థన చేయటానికి సహకరించటం లేదు. ప్రార్థన చేయటానికి మోకరిల్లితే సాతాను ఎన్నో ఆటంకాలు కలగచేస్తూ ఉన్నది. ప్రార్థన చేయటానికి వెళితే నా బలహీనతలు నన్ను చుట్టుముడుతూ ఉన్నాయి. ప్రార్థన చేయటానికి నా గదిలోనికి వెళితే ఎన్నో ఆటంకాలు కొంట నేను వెళుతూ ఉన్నాను. ఆ యొక్క శరీరాన్ని బలపరుచుకోవాలి అని అంటే, ఆ శరీరాన్ని నీవు మత్తుల నుంచి తీసివేసుకోవాలి అని అంటే, ప్రార్థనా గుంపులతో మాత్రమే సహవాసం చేసేవారి వలె ఉండాలి. ప్రార్థనా గుంపులు కలిగిన వారు ఎక్కడ నీకు దొరుకుతారు? ప్రార్థనా స్థలాలలో మాత్రమే దొరుకుతారు. ప్రార్థనా స్థలాలలో ప్రార్థన సహవాసము దొరుకుతుంది. ప్రార్థనా స్థలాల్లో ఉజ్జీవ ప్రార్థనలు దొరుకుతూ ఉంటాయి. ప్రార్థనా స్థలాలలో కఠినమైన ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ప్రార్థనా స్థలాల్లో కన్నీటి ప్రార్థనలు దొరుకుతూ ఉంటాయి. ప్రార్థనా స్థలాల్లో ఆత్మను శరీరాన్ని బలపరిచే ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఆ స్థలాల వైపు మీ యొక్క అడుగులు ముందుకు వేసేవారి వలె ఉండాలి. మీరు చెప్తారా? నేను తప్పక ప్రార్థన చేసేవారి వలె ఉంటాను. అరుణోదయమున లేచి నేను ప్రార్థన చేసేదానిలా ఉంటాను. ఉదయమున లేచి నేను ప్రార్థన చేసేదానిలాగే ఉంటాను. నా శరీరము బలహీనము కాకమునుపే నేను బలముగా ప్రార్థన చేయబడతాను. నా కనుదృష్టి పోకమునుపే నేను జుంటె తేనె దారల కంటే వాక్యమును నేను చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. నా మోకాళ్ళుని ప్రార్థన చేయటానికి నాకు ఆరోగ్యం ఉండినప్పుడే దేవుని స్తుతించేలాగా ఉంటాను అని గొప్ప నిర్ణయాలు మీకు తీసుకుంటారా? చిన్న చిన్న నిర్ణయాలే గొప్ప ఆశీర్వాదాలు చూసేలాగా ఉంటాయంట. మోకాళ్ళుని ప్రార్థన చేసి చేతులెత్తి, అయ్యా ఆకాశం వైపు నాకు తప్ప నీకు ఎవ్వరు లేరు ప్రభా అని చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలంట చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు విజయాలు సంపాదించుకునేవారిగా ఉన్నారంట. ఎప్పుడైతే చేతులు దిచ్చేసి ప్రార్థన చేసినప్పుడైతే మాత్రము వారు విజయాలు చూడలేదంట. అందుకని మనం చేతులు చాచి, రెండు చేతులు చాచి ఆకాశం వైపు, అయ్యా నాకు నీవు తప్ప నాకు ఎవ్వరూ లేరు ప్రభా, నా శరీరము సిద్ధముగానే ఉన్నది ప్రభా, నా ఆత్మ సిద్ధముగానే ఉన్నది ప్రభా, కానీ నేను ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాను. నాలో ఉన్న పొరపాటులు ఏమైతే ఉన్నాయో, నాలో ఉన్న అవిధేయత ఏమైతే ఉన్నదో, నేను నీ చిత్తానికి నేను నిలబడలేకపోతూ ఉన్నానేమో ప్రభువా, ఒక్కసారి నన్ను సరి చేయి ప్రభు అని ప్రార్థన చేసినట్లయితే మీ ప్రార్థన దేవుడు ఆలకించడా? ఆలకిస్తాడు. యోబు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించినప్పుడు, దావీదు రాజు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించినప్పుడు, పేతురు గారు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించినప్పుడు, నీవు నేను చేసిన ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. నీ శరీరము బలహీనముగా ఉన్నదేమో, నీవు ఆత్మగా అయితే సిద్ధముగా ఉన్నావు. దేవుని మందిరాల వైపు అడుగులు వేయండి. సమయాన్ని పోనీయవద్దు. సద్వినియోగం చేసుకునే వారి వలె ఉండాలి. దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారి వలె ఉండినట్లయితే 24 గంటల్లో ఉదయకాలం, మధ్యాహ్న కాలం, సాయంకాలం మారు కూడా ప్రార్థన చేసే కుటుంబాలుగా, సంఘాలుగా దేవుడు నిలవబడేటట్లుగా చేసుకోవాలి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఎందుకు బలహీనముగా ఉన్నది? ఎందుకు సాతానికి నీ శరీరాన్ని అప్పగిస్తూ ఉన్నావు? ఎందుకు దుష్టుల చేతకి నీ శరీరాన్ని అప్పగిస్తూ ఉన్నావు? ఎందుకు పనికి మాన పనిలోకి నీ శరీరాన్ని అప్పగిస్తూ ఉన్నావు? నీ శరీరాన్ని నువ్వు అప్పగించినట్లయితే నీ బిడ్డలు వినయ విధేయతలతో ముందుకు వెళ్ళరు. ఏడ్వండి స్త్రీలారా, మీ పిల్లలకు రోదన ధ్వని నేర్పించండి. ఎందుకు చెప్పాడు ఇర్మియా గ్రంథంలో? మీ బిడ్డలు దుష్ట మృగముల బారిన పడకుండా వారు ఆశీర్వాదకర్తలుగా ఉండాలి అననే కన్నీటి ప్రార్థనని బిడ్డలకి చేయమని నేర్పిస్తూ ఉన్నాడు. నీవే కన్నీటి ప్రార్థన చేయకపోతే, నీవే ఆత్మకు సిద్ధముగా లేకపోతే, నీవే శరీరం సిద్ధముగా లేకపోతే నీ బిడ్డలకి కన్నీటి ప్రార్థన, నీ బిడ్డలకి ఆత్మ పరిశీలన కలిగిన ప్రార్థన ఏ విధముగా చేయబడుతూ ఉంటుంది?
ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనముగా ఉన్నదయ్యా. శరీరము బలపరిచేలాగా ప్రార్థనలు చేయాలి అని అంటే సంపూర్ణ స్వస్థతలోనికి మనము రావాలి, సంపూర్ణమైన స్థితిగతుల్లోనికి మనము రావాలి. సంపూర్ణమైన సంతోషము దేవుని సన్నిధానంలో మాత్రమే మనము ఉంచగలుగుతూ ఉంటాం. కాబట్టి చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయము 34, 35, 36 వచనాలు చూసుకుందాం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తుల వలనను, ఐహిక విచారము వలనను తముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తుల వలనను, ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినమున అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండాలి. శ్రమ కలిగిన, వేదన కలిగిన, ఉరి వచ్చినట్లు నీ కుటుంబాలకి శోధన ప్రవేశించిన, అలా ప్రవేశించకుండా ఉండాలి అనంటే మనమే జాగ్రత్తగా ఉండాలి. మన బిడ్డలకి మనమే సపోర్టుగా ఉండాలి, మన శరీరాలు మనమే సపోర్టుగా ఉండాలి. అలా ఉండాలి అనంటే 36వ వచనంలో చూడండి, 36వ వచనంలో లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. జరగబోయే శోధనలోనికి వెళ్లకుండా అకస్మాత్తుగా ఉరి మన కుటుంబాలకి, సంఘాల మీదకి, బిడ్డల మీదకి తటస్థించకుండా శక్తిమంతులుగా ఉండాలి అనంటే, ధైర్యవంతులుగా ఉండాలి అనంటే మెలకువగా ఉండి ప్రార్థన చేసేవారి వలె ఉండాలి. ఇప్పుడు చదివిన వాటి ప్రతి ఒక్క వాక్యంలో కూడా ఏమని వ్రాయబడి ఉన్నది? మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఉదయకాల సమయంలో లేచి ప్రార్థన చేయుడి, అరుణోదయంలో లేచి ప్రార్థన చేయుడి, సాయంకాల సమయంలో ప్రార్థన చేయండి, మధ్యాహ్నకాల సమయంలో ప్రార్థన చేయుడి, అదే విధముగా ఉదయకాల సమయంలో ప్రార్థన చేయుడి. ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా? ఎవరికైనా వచ్చింది? ఎప్పుడైనా క్వశ్చన్ మార్క్ వేసుకున్నారా? నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా? ఆలకించాడా? ఆలకిస్తాడు. దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. యథార్థతతో దేవునితో గనక కన్నీటితో మూలుగతో ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకించేవాడిగా ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో చేసి సాయంకాల సమయం కల్లా నాకు చక్కని యొక్క నేను చేసిన ప్రార్థనకి జవాబు రావాలి అని అంటే అది దేవుని చిత్తం. అది దేవుని ఎప్పుడు నెరవేర్చబడుతుందో అది నెరవేర్చబడతాడు. అది దేవునికి ఇష్టమైనప్పుడు మన యొక్క జీవితాలలో నెరవేర్చబడుతుంది. అయ్యా నాకు ఆశీర్వాదం ఈరోజే కావాలి అంటే ఆ శ్రమ వస్తేనే ఆశీర్వాదానికి విలువ ఉంటుంది. శ్రమ లేకపోతే ఆశీర్వాదానికి విలువ తెలియదు. కాబట్టి శ్రమల గుంట, శోధనల గుంట వెళుతూ ఉంటే ఆ యొక్క ఆశీర్వాదం నీకు ఎప్పుడైతే రావాలో అప్పుడు నీవు వచ్చినప్పుడు దేవుని యొక్క గొప్పతనం నీకు తప్పకుండా పితరుల నుంచి కూడా తరతరముల వరకు కూడా ఎన్నదగిన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇచ్చేవాడిగా ఉంటాడు. ఎందుకంటే దాని యొక్క విలువ నీకు తెలిసింది కాబట్టి. నా జ్ఞానమును బట్టి, నా సంపాదన బట్టి, నా పితరులు ఇచ్చిన ధనమును బట్టి నేను ఈ విధముగా ఆశీర్వాదంలో ఉన్నానని అనుకోకుండా నేను శ్రమల పడ్డాను, శోధనలు పడ్డాను, పరీక్షా కాలంలో ఉన్నాను. వాటన్నిటి నుంచి తప్పించాడు దేవుడు. ఎందుకని అంటే నేను మెలకువ కలిగి ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు నన్ను ఈ యొక్క ఆశీర్వాదానికి కర్తలుగా చేసి ఉన్నాడని నీవు తెలుసుకున్నావు. కాబట్టి తరతరముల వరకు ఎన్నతగని ఆశీర్వాదములతో దేవుడు నిలవబెట్టబోతూ ఉన్నాడు. అలా నిలవబెట్టాలి అని అంటే శోధనలోనికి ప్రవేశించకుండా శక్తిమంతులుగా అవ్వాలి అని అంటే ప్రార్థన, మెలకువ కలిగి ప్రార్థన చేసేవారి వలె ఉండాలి. ఎలాంటి ప్రార్థనలు అంట? మెలకువ కలిగి ప్రార్థన చేసేవారి వలె ఉండాలి. చేస్తారా? మెలకువ కలిగి ప్రార్థన చేస్తారా? సంఘానికి దూరముగా ఉంటే ఎలాంటి ప్రార్థనలు నేర్చుకోలేరు. పరిశుద్ధులకి దూరముగా ఉంటే ఎలాంటి ప్రార్థనలు నేర్చుకోలేరు. అదే విధముగా ఉజ్జీవ ప్రార్థనలో, కన్నీటి ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో, ఏకాంత ప్రార్థనలో దేవునితో సహవాసము కలిగి, దైవజనులతో సహవాసము కలిగి ప్రార్థనలో నిత్యము చేస్తూ ఉంటే మీ యొక్క ఆత్మ సిద్ధపడుతూ ఉంటుంది, మీ శరీరము బలపడుతూ ఉంటుంది.
మీ శరీరాన్ని బలపరుచుకొని ఆత్మను సిద్ధపరిచేలాగా ఉండాలి. మీ శరీరాన్ని బలహీనం చేసుకొని ఆత్మను అణగార్చేవారిగా ఉండటానికి వీలు లేనే లేదు. మెలుకుగా ఉండి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అదే విధముగా చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అక్కడ మనం గ్రహించినట్లయితే చక్కని మాట అక్కడ మనం ధ్యానించుకుంటూ పోతూ ఉంటే, వారు యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఎవరి కొరకు ఎదురు చూడాలంటే ఇప్పుడు ఎవరి కొరకు ఎదురు చూడాలి? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పక్షిరాజు, ఈగల్. అన్నిటికంటే పక్షులన్నిటిలో రారాజు అంట ఈగల్. ఆ యొక్క ఈగలు ఎత్తైన ప్రదేశానికి వెళ్ళిపోతూ ఉంటుందంట. ఎంత ఎత్తు కంటే ఏ పక్షి కూడా ఆ పక్షిరాజు వెళ్ళే యొక్క ఎత్తైన ప్రదేశాలకి చేరదు. అందుకని దేవాతి దేవుడు మనకి శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఉరిలాగా దుష్టుడు నీ కుటుంబం మీద పడినప్పటికీ కూడా వెనుదిరిగి చూడవలసిన అవసరం లేదు. కాకి ఎక్కడైతే వెనుదిరిగి చూడకుండా తన నేల మట్టుకు వెళ్ళిపోతుందో, అదే విధముగా ఈగలు కూడా ఆ యొక్క గ్రద్ద కూడా ఎత్తైన ప్రదేశానికి చేరేలాగా ఉంటుంది. నీవు కూడా ఎత్తైన ప్రదేశానికి చేరాలి అని అంటే నీ శ్రమను చూసి భయపడవలసిన అవసరం లేదు, నీ బాధను చూసి భయపడవలసిన అవసరం లేదు, దుష్టుని యొక్క కుతంత్రాలను చూసి భయపడవలసిన అవసరం లేదు, సాతాను వేసే అధికారాలను చూసి భయపడవలసిన అవసరం లేదు. నువ్వు మెలకుగా ఉండే ప్రార్థన చేయి. నూతన బలము పొందుతేవారిగా ఉంటారు, వారి పక్షిరాజుల వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు. అలయక ఎలా ఉండాలంట? నూతన బలము పొందేవారు, దేవుని కొరకు ఎదురు చూసేవారు అలయక, అలసిపోవటానికి వీలే లేదు. మన జీవితాలలో పరుగులెత్తేవారిగా, సొమ్మసిల్లేవారిగా, నడచిపోయేవారిగా ఉండాలి. అది ఒక్క సెంటెన్స్ మాత్రమే ఉన్నది. దానిలో గూఢమైన అర్థాలను తరచూ చదువుతూ ఉంటే అలసిపోవటానికి వీలు లేదు. జీవితంలో పరుగులెత్తాలి మన జీవితాలలో. సొమ్మసిల్లిపోవటానికి వీలు లేదు మన జీవితంలో. నడిచిపోయేవారిగా ఉండాలి. దేవుని కొరకు, దేవుని యొక్క విధానము కొరకు, దేవుని పరిచర్య కొరకు. మొదట కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి, బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, భర్త కొరకు ప్రార్థన చేయండి, సంఘము కొరకు ప్రార్థన చేయండి. సంఘము కొరకు, సహకారుల కొరకు. పౌలు గారి పరిచర్య చేస్తూ ఉంటే 2 స్త్రీలు సహకారులుగా ఉన్నారంట. ఆ 2 స్త్రీల పేర్లు కూడా చెప్పుకొని మనము వాక్యాన్ని ముగింపులోనికి తీసుకొని వెళ్దాం. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని. ఎలా ఉండాలంట? ఏక మనసు కలగాలి. సంఘము కూడా ఇప్పుడు ఏ విధముగా ఉండాలి? ఏక మనసు కలగాలి. ఏక మనసు కలిగినప్పుడే ఏక తాత్పర్యంతో కూడిన ప్రార్థనలు ఉంచబడుతూ ఉంటాయి. ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని చదవండి. యూదోయాను సుంటికేను బతిమాలుకొనుచు ఉన్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమ్లేతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచు ఉన్నాను. ఆ సహకారుల పేర్లు ఎక్కడ ఉన్నాయంట? జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. పేర్లు అర్థమైనాయా మీకు? 2 స్త్రీలు, యువదయాను సుంటికేను, 2 పేర్లు. వారు ఎవరు? పురుషులా? కాదు, స్త్రీలు. ఆ స్త్రీలు దేవుని యందు ఉన్నారంట. కుటుంబం పనిలో పరిచర్యకు రాకుండా, ప్రార్థన చేయకుండా ఆ పనిలోనే వారి పనిని ముగించుకున్నారా? కాలయాపన చేశారా? కానే కాదు. పౌలు గారు పరిచర్య చేస్తూ ఉంటే, పౌలు గారు సంఘాలు కడుతూ ఉంటే, పౌలు గారు అనేక యొక్క మార్గముల గుండా వెళుతూ ఉంటే, ఆ యొక్క 2 స్త్రీలు కూడా ఆ యొక్క పౌలు గారు చేస్తూ ఉన్న పరిచర్య కొరకు కన్నీరు కారుస్తూ, ప్రార్థనలు చేస్తూ, ఏక మనసుతో, ఉజ్జీవముతో అంగలార్చేవారిగా ఉంటూ నా సువార్త పనిలో ప్రార్థన చేసేవారిగా ఉన్నారు. మీరును కూడా స్త్రీలే కదా, మనమును కూడా స్త్రీలే కదా. మరి మన పరిచర్య కొరకు, మన సంఘము కొరకు మనం ప్రార్థన ఎందుకు చేయకూడదు?
ప్రార్థన చేసిన గుంపులో మనము ఉండేవారిగా ఉండాలి. సుంటికేను యూదయను పౌలు గారి యొక్క పరిచర్యలో సహకారుల వలె ఉన్నారు. నా సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు. ప్రార్థన చేసేవారు మాత్రమే కాదు, వారు పరిచర్య చేస్తూ ఉంటే ప్రయాసపడిన ప్రాంతాల గుండా కూడా వారు వెళ్ళిపోయి ఎంతగానో పరిచర్యలో సపోర్టుగా ఉన్నారంట. ఆ సపోర్టుగా ఉన్న వారి యొక్క పేర్లు, సహాయం చేసిన వారి యొక్క పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. ఆ యొక్క ఇద్దరి స్త్రీలు పరిచర్యకు సపోర్టుగా ఉన్నారు, పరిచర్య కొరకు ప్రార్థన చేశారు, పరిచర్య కొరకు సహాయము చేశారు, పరిచర్య కొరకు ఏక మనసులో ప్రార్థించేవారిగా ఉన్నారు. మేము ఒక్కరమే కదా, మేము కొద్ది మందిమే కదా అని మనం వెనకంజ వేసేవారిగా ఉండటానికి వీలు లేనేవి లేదు. యూదయ సుంటికేను మేము ఇద్దరమే అనుకుంటే వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉండేవే కాదు. సుంటికేను యూదయను చక్కని యొక్క పౌలు గారి యొక్క సువార్త పరిచర్యలో పరిచయలేకపోతే, సహకరించలేకపోతే, ప్రయాసపడలేకపోతే వారి యొక్క పేర్లు పరిశుద్ధ గ్రంథంలో లిఖితమయ్యే కాదు, మనకి కంటికి కనిపించేయే కానే కాదేమో. అయ్యా, నేను కూడా నా పరిచర్యలో నా సంఘము కొరకు పరుగులెత్తుతూ అలసిపోకుండా, సొలిసిపోకుండా, నా శరీరంతో బలహీనపడకుండా ప్రార్థనలో ఏకీభవించేవారిగా ఉంటానయ్యా. నా సంఘానికి నేను సపోర్టు చేసేదానిలా ఉంటానయ్యా. నా సంఘానికి నేను సహాయం చేసేలాగా ఉంటానయ్యా. నా సంఘంలో ఏక మనసులో ప్రార్థనలో కన్నీటి ప్రార్థనలు చేసేలాగా నేను ఉంటాను ప్రభా అని గొప్ప గొప్ప కొంచెం కొంచెం చిన్న చిన్న నిర్ణయాలు బహు ఆశీర్వాదాలకు దారి తీసేవిగా ఉంటాయి. ఉంటారా? ఆ విధముగా పరిచర్యలు సహకారుల వలె ఉంటారా? యేసుక్రీస్తు శోధన గడిలోనికి వెళ్ళక మునుపు, శోధన గడియ రాకపోయే ముందు ఆయన గలీలి ఆ యొక్క తోటలోనికి వెళ్ళిపోయి ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. ఈ సృష్టిని అంతా సృష్టించింది నేనే కదా, శ్రమలోనికి వెళ్ళే ముందు నేను ఎందుకు ప్రార్థన చేయాలని మౌనముగా ఉండలేదు. ఆయన కూడా ప్రార్థన చేశాడు. ఆయన కంటే మనము ఏ పాటి వారమండి? దేవదూతల కంటే నేను కొంచెం వారిగానే కదా చేసింది. మనుషుడు ఏ పాటి వాడు? గడ్డి పువ్వు లాంటి వాడు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి శోధనలోనికి వెళ్ళకుండా, శోధనలోనికి మన జీవితాలు ప్రవేశించకుండా ఉదయకాల సమయంలో లేచి మనం ప్రార్థించే వారి వలె ఉండాలి. అరుణోదయమున లేచి మనం ప్రార్థించే వారి వలె ఉండాలి. శక్తిమంతులగినట్లు ప్రార్థన చేసేవారి వలె ఉండాలి. పరిచర్యలో సపోర్ట్ చేసేవారి వలె ఉండాలి. నీ కనుదృష్టి ఉంచినప్పుడే, నీ కనుదృష్టి మందం కాకమునుపే, నీ ఆరోగ్యము విశ్లీక పరచకమునుపే, నీ ఆరోగ్యం అనారోగ్యానికి పాలు కాకమునుపే మోకరిల్లి ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా ఆశీర్వాదాలు చూసేవారి వలె ఉంటారు. ప్రార్థన చేసుకుందాం.